ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ కన్నెర చేసింది. అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బస్సు డిపోల ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన కొద్దిసేపటికే కేసీఆర్ తో ప్రవీణ్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అడవి మామిడిపల్లి బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతుందని ధర్నా చేశారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. సివిల్ దావాలను రాజీ పడదగిన క్రిమినల్ కేసులను న్యాయమూర్తుల అభిమతం మేరకు రాజీ పద్ధతిన పరిష్కరించబడే న్యాయ సేవ సంస్థ ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత పుంచాల తెలిపారు. బాన్స్వాడ, నస్రుల్లాబాద్, బీర్పూర్ మండలాల పరిధిలో జరిగే 10వ తరగతి పరీక్ష కేంద్రాలకు సమయానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. 4 మండలాల్లో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1750 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి వద్ద దర్పల్లి జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్ రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, కార్పొరేటర్లు, బీజేపీ సీనియర్ నాయకులు అందరూ మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.